నమస్తే, వెల్కమ్ టు సాక్షి. పాతుమ్ నిసాంక ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తుంది. నిన్నటి వరకు టీ20 క్రికెట్ వరల్డ్ కప్లో ఒక్క సెంచరీ కూడా నమోదు కాలేదు. దాదాపు 20 జట్లు ఇన్ని గ్రూప్ మ్యాచ్లు ఆడినా ఒక్కరు కూడా సెంచరీ కొట్టలేదు. కానీ నిన్న చేజింగ్లో శ్రీలంక బ్యాట్స్మెన్ సెంచరీ కొట్టాడు. టీ20 వరల్డ్ కప్కి మొదటి సెంచరీ నిన్న రాత్రి ఆస్ట్రేలియా శ్రీలంక మధ్య జరిగిన టీ20 మ్యాచ్లో నమోదైంది. బ్యాట్స్మెన్ చూస్తేనేమో పొట్టిగా ఉన్నాడు. హైట్ కాదు తమ్ముడు, టాలెంట్ ఇంపార్టెంట్ అని నిరూపించాడు ఈ బ్యాట్స్మెన్ నిసాంక చూడడానికి చాలా పొట్టిగా ఉంటాడు, కానీ టాలెంట్ మాత్రం ఎవరెస్ట్ శిఖరం అంతా. ఇప్పటి వరకు అతనికి వన్డేలో డబుల్ సెంచరీ ఉంది. వన్డేలో 7 సెంచరీలు ఉన్నాయి, టెస్ట్లో 4 సెంచరీలు ఉన్నాయి, హైయెస్ట్ 190+. అలాగే టీ20లో 2 సెంచరీలు ఉన్నాయి నిసాంకకి. చూడ్డానికి బౌలర్లు అతన్ని చూడగానే అనుకుంటారేమో ఈజీగా అవుట్ చేయొచ్చులే, పెద్దగా హైట్ లేడు అని అనుకుంటారు. కానీ ఒక్కొక్క షాట్ కొడతాడు చూడండి. రివర్స్ స్వీప్ 6 కొడతాడు, అలాగే స్ట్రేట్లో 6 కొడతాడు, కవర్ డ్రైవ్ 6 కొడతాడు, స్వీప్ షాట్ 6 కొడతాడు, లాంగ్ ఆన్ 6 కొడతాడు. బాల్ ఎట్టేస్తే ఎటు వైపైన 6లు కొడతాడు, బౌండరీలు కొడతాడు. నిన్న 52 బంతుల్లో 100 పరుగులు కొట్టాడు. చూస్తున్నంతసేపు మనం హైలైట్స్ చూస్తున్నామా లేకపోతే మ్యాచ్ చూస్తున్నామా అనిపించింది. ఆస్ట్రేలియా బౌలర్స్కి అయితే చుక్కలు చూపించాడు. ఇక ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఫీల్డింగ్ ఎటువైపు పెట్టాలి, అటువైపు పంపిస్తే ఇటువైపు కొడుతున్నాడు, ఇటువైపు ఫీల్డర్ని పంపిస్తే అటువైపు కొడుతున్నాడు. ఒక్కసారి ఆస్ట్రేలియాకి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ ఏర్పడింది. 15 ఓవర్స్ అయిపోయేసరికి వాళ్ళే చేతులు ఎత్తేశారు. మ్యాచ్ శ్రీలంకదే అని ఫిక్స్ అయిపోయారు. 18 ఓవర్లనే చేజింగ్ చేసేశారు. 182 పరుగులు కొట్టేశారు శ్రీలంక వాళ్ళు. చూస్తుంటే మ్యాచ్ నిన్న బెస్ట్ మ్యాచ్ అనిపించింది క్రికెట్ లవర్స్కి. ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్లో చేజింగ్లో ఇలా 2 బలమైన జట్లు పోటీ పడుతున్నప్పుడు చూడడానికి మ్యాచ్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇండియా పాకిస్తాన్ మధ్య అలా జరుగుతుందేమో మ్యాచ్ అని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ పాకిస్తాన్ చాలా చిత్తుగా ఓడిపోయింది. ఎందుకంటే పాకిస్తాన్ టీంలో ఇన్ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు. కానీ నిన్నటి మ్యాచ్లో శ్రీలంకలో మాత్రం ఎక్స్పీరియన్స్ లేకున్నా కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అందరూ కలిసికట్టుగా ఆస్ట్రేలియాని అయితే చిత్తుగా ఓడించారు. గతంలో చూసుకుంటే పొట్టిగా ఉన్న క్రికెటర్లో చూసుకుంటే ఇప్పటివరకు సచిన్ క్రికెట్లో కొట్టినన్ని పరుగులు ఏ ప్లేయర్ కొట్టలేదు. ఎంతోమంది సచిన్ కంటే బలంగా ఉన్నవాళ్ళు, హైట్గా ఉన్న వాళ్ళు వచ్చారు. చూడడానికి భలే ఉన్నాడే అని అనిపించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పటివరకు సచిన్ రికార్డులు ఎవరు బ్రేక్ చేయలేదు. తర్వాత సౌత్ ఆఫ్రికా ప్లేయర్ తెంబా బెవుమా గురించి మాట్లాడుకుంటే ఇప్పటివరకు సౌత్ ఆఫ్రికాకి ఐసీసీ కప్పు తీసుకొచ్చిన కెప్టెన్ లేడు. మొట్టమొదటిసారి WTC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సౌత్ ఆఫ్రికాకు దక్కింది. అంతా ఒక మెగా టోర్నీలో కప్పు కొట్టడం ఇదే ఫస్ట్ టైం. సౌత్ ఆఫ్రికా రీసెంట్గా ఆస్ట్రేలియాపై గెలిచి ఆ కప్పు సాధించింది సౌత్ ఆఫ్రికా. తెంబా బెవుమా చూసుకుంటే 5 ఫీట్ వరకే ఉంటాడు, కానీ చాలా తెగింపు ఉంటుంది ఆటలో. ఆట ఆడుతున్నంతసేపు చాలా తెగింపుగా ఆడతాడు. ఎదుటుగా బౌలర్ని చూడడు, బాల్ని మాత్రమే చూస్తాడు. అలా తెగింపు ఉన్న క్రికెటర్లు వీళ్ళంతా. సచిన్ టెండూల్కర్, తెంబా బెవుమా, నిసాంక, వీళ్ళ పేర్లు చెప్తే భయపడతారు. వాళ్ళ మనుషులను చూసి కాదు, వాళ్ళ ఆటను చూసి భయపడతారు. నిన్న నిసాంకను చూస్తున్నంతసేపు అలానే అనిపించింది. అటు క్రికెట్ లవర్స్కి అనిపించింది, అటు ఆటగాళ్ళకి అనిపించింది. చూద్దాం నిసాంక రానున్న రోజుల్లో ఇలాంటి ఇన్నింగ్స్లు మరిన్ని ఆడి ఇలాగే క్రికెట్ లవర్స్ని రంజింపచేయాలని కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి స్పోర్ట్స్.